ఈ రాతలే ఏంట్రా రాతలు తలరాతలు అని ఏదో అరుతున్నావు? వచ్చాడు. పాట పాడదాం అనుకున్నా ఈ ఇంట్లో ప్రశాంతంగా పాడలేనా బాబు. ఏం టార్చర్. నాన్నగారు మీరా ఎండమాడి వచ్చినట్టున్నారు, మంచినీళ్ళు ఏమైనా కావాలా? ముందు నీకేం కావాలో చెప్పు. రాధేశ్యామ్ సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలండి. రాధేశ్యామ ఏముందరా అందులో అంత క్రేజ్? మన డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడండి, అదొకటి చాలదా? ఇప్పుడు నిజం చెప్పరా. పూజా పాప కూడా ఉందండి. పూజ లేదు కాజ లేదు, వెళ్ళి బుద్ధి చదువుకో. నాన్నగారు ప్లీజ్ అండి, ఇందులో పామిస్ట్రీ కూడా ఉందండి. అంటే ఏంటి నాన్న? అదేనండి, పాముల హిస్టరీ క్లాస్ కూడా చెప్తారంట. రే ఎదవా, అది పాముల హిస్టరీయో పాకిస్తాన్ మిస్టరీయో కాదురా, పామిస్ట్రీ హస్త సాముద్రికం అని అర్థం. కొంచెం క్లియర్ గా చెప్పండి. చెప్తా దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటసింహలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం అని, ఇది మొదట మన భారతదేశంలోనే 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. వాల్మీకి మహర్షి రాసిన ఈ పామిస్ట్రీ విషయాల్ని ద టీచింగ్స్ ఆఫ్ వాల్మీకి మహర్షి ఆన్ మేల్ పామిస్ట్రీ అని ఇంగ్లీష్ లోకి అనువదించిన పుస్తకం ద్వారా ఈ పామిస్ట్రీ అనేది ప్రపంచానికి పరిచయం అయిందని అంటారు. ఈ పుస్తకంలో 567 దాకా చరణాలు ఉంటాయంట. అలానే చాలా హిందూ శాస్త్రాల్లో మరియు పురాణాల్లో ఈ పామిస్ట్రీ గురించి ప్రస్తావన ఉందంట. నన్నా అనే మహర్షి మొదటిసారి ఈ హస్త సాముద్రికాన్ని నేర్చుకున్నారంట. అలానే వ్రిగి అనే ఇంకో మహర్షి కూడా భారతదేశంలోనే అతి గొప్ప పామిస్ట్రీగా పేరు పొందారట. ఇలా ఇండియాలో పుట్టిన పామిస్ట్రీ ఆ తర్వాత చైనా, గ్రీస్, ఈజిప్ట్ అలానే యూరోప్ దేశాలకు పాకింది. ఈ పామిస్ట్రీని చాలా మంది మిస్టిక్ సైన్సెస్ అని కూడా అంటారు. అలానే చాలా యూరోప్ కంట్రీస్ లో ఈ పామిస్ట్రీని బ్యాన్ కూడా చేశారు. అయితే అది అతను పుట్టనంత వరకే. అతను వచ్చాక రోజులు మారాయి, రూల్స్ మారాయి. ఎవరు నాన్నగారు అతను? చెయ్యరో. ఏం చేయాలండి? ఏం చేయొద్దు, నేను చెప్పేది నేను. రాధేశ్యామ్ కథలో విక్రమాదిత్య అలాగో ఇక్కడ హీరో పేరు చెయ్యరో. అసలు ఎవరండి ఈ చైరో? ఎవరి పేరు చెబితే చరిత్ర కూడా చేతులెత్తి సలాం కొడుతుందో, ఎవరి పేరు చెబితే రాజులు సైతం రోజుల తరబడి క్యూలో కొట్టేసేస్తారో, ఎవరి పేరు చెబితే ప్రెసిడెంట్లు కూడా పాదాభివందనాలు చేస్తారో అతనే చెయ్యరో. చెయ్యరో అసలు పేరు విలియం జాన్ వార్నర్. ఇతను వరల్డ్ ఫేమస్ పామిస్ట్. ఇప్పుడు వస్తున్న రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ని కూడా ఈయన చూసే డిజైన్ చేశారని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. ప్రభాస్ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషనా? అవును, మీరు విన్నది కరెక్టే. చెయ్యరో ఐలాండ్ దేశంలోని బ్రేలో 1866 నవంబర్ 1వ తారీఖున ఒక పారిష్ మతాధికారికి పుట్టాడు. ఇతని తల్లికి కూడా ఓకుల్ట్ అనే క్షుద్రశక్తుల శాస్త్రం అంటే మహా ఇష్టం. ఈమె ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ బుక్స్ కలెక్షన్ తో ఒక చిన్న లైబ్రరీని కూడా మెయింటైన్ చేస్తూ ఉండేది. అక్కడి నుంచే మన చెయ్యరోకి వీటి మీద ఆసక్తి పెరిగింది. అది చూసిన తల్లి మన చెయ్యరోకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈ లైబ్రరీని హ్యాండ్ ఓవర్ చేసింది. అలా ఈ పుస్తకాలన్నీ ఓ పట్టుపట్టిన చెయ్యరో తన 12వ ఏటనే పామిస్ట్రీపై ఒక చిన్న పాంప్లెట్ రాసి పేరెంట్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వయసులోనే అతని దగ్గర ఉన్న డబ్బుల్ని ఓకుల్ట్ రిలేటెడ్ పుస్తకాలను కొనడానికి వెచ్చించేవాడు. ఆక్టోపస్ పుస్తకాల? ఆక్టోపస్ ఎర్రబస్సో కాదు నాన్న, ఓకుల్ట్ పుస్తకాలు, క్షుద్రశక్తుల పుస్తకాలు అని అర్థం. క్షుద్రశక్తులా? వామ్మో! ఆ తర్వాత చెయ్యరోని అతని తండ్రి స్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ రిలీజియస్ అండ్ వరల్డ్లీ ట్రైనింగ్ లో జాయిన్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తాడు. అయితే చెయ్యరోకి రిలీజియస్ ట్రైనింగ్ ఇష్టం ఉండదు. అలానే తన తండ్రికి కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావడంతో ఆ పని అక్కడే ఆగిపోయింది. ఇక ఎలాగైనా సెటిల్ అవ్వాలనుకున్న చెయ్యరో లండన్ వెళ్తాడు. అలా అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా ఇండియాలోని బాంబే పోర్ట్ ఆఫ్ అపోలో బండర్కి చేరుతాడు. అక్కడున్న చిట్పావన్ బ్రాహ్మణ్ కులస్తులు చెయ్యరోని పశ్చిమ కనుమల సమీపంలో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి దాదాపు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పురాతన జ్యోతిష శాస్త్రాలు అలానే ప్రముఖ హస్త సాముద్రిక శాస్త్రాల గురించి చెబుతారు. అలా అక్కడ 2 సంవత్సరాలు ఉన్న చెయ్యరో లండన్ లో ప్రాక్టీస్ చేయడానికి రిటర్న్ అవుతాడు. కానీ కొంతమంది మాత్రం తమ రిలేటివ్స్ కి బాగోపోవడం వల్ల లండన్ కి రిటర్న్ అయ్యాడని కూడా అంటారు. ఏదైతేనే అతను వెళ్లే ముందు ఈ విద్యను కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి అలానే వాళ్ళ ప్రమాదాల నుంచి కాపాడడానికి వాడాలని చెప్పి పంపిస్తారు. ఇదే విషయాన్ని అతను తను రాసిన చెయ్యరో లాంగ్వేజ్ ఆఫ్ హ్యాండ్ అనే బుక్ లో కూడా ప్రస్తావించాడు. అలా లండన్ వెళ్లి హాస్పిటల్ మరియు ప్రిజనర్స్ అంటే కారాగారాల్లో ఉన్న వారి చేతి ముద్రలను తీసుకుని వాటిపై ప్రాక్టీస్ చేసేవాడు. అలానే చాలా మందికి ఉచితంగా పామిస్ట్రీ కూడా చెప్పేవాడు. రాను రాను ఒక మంచి పామిస్ట్ గా పేరు పొందుతున్న చెయ్యరోకి ఒక పార్టీ రూపంలో పెద్ద బ్రేక్ దొరికింది. ఎలా అంటే ఒకసారి తన క్లయింట్ ఇచ్చిన పార్టీలో సర్ జార్జ్ అనే ఒక లాయర్ తన చేతిని చూపించి తను ఒక డాక్టర్ అని, భవిష్యత్తులో ఏమవుతానో చెప్పని చెయ్యరోని అడుగుతాడు. అప్పుడు చెయ్యరో మీరు లాయర్ అని, నెక్స్ట్ 3 months లో చీఫ్ అవుతారని చెప్తాడు. 3 నెలల తర్వాత ఆ జార్జ్ అనే లాయర్ నిజంగానే చీఫ్ అవుతాడు. ఇంకా అక్కడి నుంచి మనోడి పేరు మారుమోగిపోయింది. ఒకానొక దశలో అతన్ని
ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా భవిష్యత్తు గురించి చెబుతాడు అని అనేవాళ్ళు. నిజంగానే చైరోకి పామిస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ఉందంట. ఓ చా, ఏరా ఏమైంది? ఆ చెయ్యిలో కనుక ఇప్పుడు ఉండుంటే నా చెయ్యి చూసి నేను ఏమవుతానో చెప్పేవాడు. దానికి ఆయన ఎందుకురా, నేనే చెప్తాందా. వద్దులేండి, ముందు మీరు మ్యాటర్ చెప్పండి, అసలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? మీకు టైటానిక్ తెలుసా? పడవ మునిగిపోయి అందరూ నీళ్లలో పడి చచ్చిపోతారు అదేగా. అది మునిగిపోతుందని మన చైరో ముందే చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక టైటానిక్ షిప్ మునిగిపోతుందనే కాదు, వరల్డ్ వార్ 2 గురించి 1931లోనే ప్రెడిక్ట్ చేసి చెప్పాడు చైరో. అలానే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతుందని కూడా చెప్పాడు. ఆ టైటానిక్ గురించి కొంచెం చెప్పండి, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. విలియం జేమ్స్ పిర్రీ అనే ఆయన బ్రిటిష్ షిప్ బిల్డర్, అలానే హార్లాండ్ అండ్ వోల్ఫ్డ్ షిప్ బిల్డింగ్ అనే కంపెనీకి చైర్మన్ కూడా. అతను చైరోని కలిసినప్పుడు టైటానిక్ షిప్ ఒక ప్రమాదం వల్ల మునిగిపోతుందని ముందే చెప్పాడంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇండియన్ వైస్రాయ్ లార్డ్ కోజన్ యొక్క భార్య అయిన మేరీ లేథర్ ని తను వెస్టర్న్ కంట్రీని రూల్ చేసే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటుందని, ఆ తర్వాత చనిపోతుందని ముందే చెప్పాడంట. అసలు ఏంటి నాన్నగారు, కాలజ్ఞానాన్ని కలతో చూసినట్టు చెప్పేస్తున్నాడు ఈయన. అలా చెప్తున్నాడు కాబట్టే ఆయనకు అంత ఫాలోయింగ్. క్వీన్ ఎలిజబెత్, అప్పటి యూకే ప్రధాని అయిన ఆర్థర్ జేమ్స్ బాల్, ఎడ్వర్డ్ కింగ్ 8, డేమ్ నెలీ మెల్బా అనే ఫేమస్ ఆస్ట్రేలియన్ సింగర్, అమెరికాకి 2 సార్లు ప్రెసిడెంట్ గా చేసిన స్టీఫెన్ గ్రోవర్ క్లీవ్లాండ్, ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్, అలానే అమెరికన్ ఇన్వెంటర్ అయిన ఎడిసన్. ఏంటి, మన బల్బుని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసనా? పర్లేదురా, నీకు బల్బు బాగానే వెలిగింది. అవును, థామస్ ఆల్వా ఎడిసనే ఇలా ఎంతో మంది తన క్లయింట్స్ గా పొందాడు. అలానే చైరో తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తన దగ్గర ఉన్న రిజిస్టర్ లో సంతకాలు చేయమనేవాడంట. తమ చెప్పే పామిస్ట్రీ గురించి కూడా రివ్యూ రాయమని అడిగేవాడట. అసలు ఇతను ఇంత ఫేమస్ అవడానికి, అంత పవర్ రావడానికి రీజన్ తన జాతకంలో ఉన్న కేతువు యొక్క ఇన్ఫ్లుయెన్సే అని కొంతమంది అంటూ ఉంటారు. చైరో పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీల మీద ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో కొన్ని ఫేమస్ అయినవి చైరో బుక్ ఆఫ్ నంబర్స్, చైరో పామిస్ట్రీ ఫర్ ఆల్, అలానే అతని ఆటోబయోగ్రఫీ చైరోస్ వరల్డ్ ప్రెడిక్షన్స్ బుక్. చైరో ఒకరికి కూడా 30 నిమిషాల మించి పామిస్ట్రీ చెప్పేవాడు కాదంట. అలానే అతను ముందుగా వచ్చిన వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని చైనీస్ టాబ్లెట్స్ ద్వారా అతని యొక్క వైబ్రేషన్స్ ని టెస్ట్ చేసి జాతకం చెప్పేవాడంట. ఇక్కడ ఇంకో మెంటల్ ఎక్కిచ్చే మ్యాటర్ ఏంటంటే, ఇంగ్లాండ్ లో పామిస్ట్రీ చెప్పకూడదు, బట్ మనోడికి అలాంటి బ్యారియర్స్ ఏమీ లేవు. ప్రభాస్కి పూజా హెగ్డే ఉన్నట్టు మనోడికి ఎవరు లేరా అండి? వీటికి ఏం తక్కువ లేదురా. చైరో లేట్ గా పెళ్లి చేసుకున్నాడంట. అతని వైఫ్ పేరు కాంటీస్ మీనా హెమాన్. తనను పెళ్లి చేసుకున్నాక 1930లో లండన్ వదిలి అమెరికాలోని హాలీవుడ్ లాస్ ఏంజల్స్ లోకి వెళ్లిపోయారు. అక్కడ బనానా ప్రిజర్వేషన్ల మీద వర్క్ చేసేవాడు చైరో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చైరో లాస్ ఏంజల్స్ కి వచ్చాక తన పేరుని కౌంట్ లూయిస్ హెమాన్ గా మార్చుకున్నాడు. చైరో తన చివరి దశల్లో స్టడీ ఆఫ్ హ్యాండ్, ఏ సార్ట్ ఆఫ్ లెక్చర్ అనే దాని గురించి మూవీ తీద్దాం అనుకున్నాడు. అయితే ఫైనాన్స్ చేసేవాళ్ళు దొరక్క అది కుదరలేదు. చైరో అక్టోబర్ 19న 1936లో హార్ట్ అటాక్ తో మరణించాడు. ఇతని ఓన్ డెత్ ని ఈయన ముందుగానే చెప్పాడని అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కింగ్ ఎడ్వర్డ్ 7 తో ఫస్ట్ మీట్ అయినప్పుడు మొదలైన చైరోస్ కెరియర్ ఆయన మరణించడంతోనే ఎండ్ అవుతుంది. ఏం కోఇన్సిడెన్సో కదా. కొంతమంది మన చైరోని బ్రిటిష్ గవర్నమెంట్ నియమించిన ఒక స్పై అని కూడా అంటారు. అంత గొప్పడికి కాళ్ళు మొక్కొచ్చిళ్ళు. కాళ్ళు కష్టంలే గాని అతని రైట్ హ్యాండ్ అరచేతిని చూపిస్తాను చూడు. ఇంకా ఇంత పాపులర్ అయిన చైరో అనే పేరు ఎలా వచ్చిందంటే, చైరో మ్యాన్సీ అనే పదం నుండి. ఇది చైర్ మ్యాంటీ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, అంటే పామిస్ట్రీ అని అర్థం. చైరోని అప్పటి మన ప్రధాని అయిన ఇందిరాగాంధీ కూడా కలిసిందంట. అతను ఎమర్జెన్సీ గురించి కూడా ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాడని కూడా అంటారు. ఎంటుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు పామిస్ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? ఫ్యాక్ట్ నెంబర్ 1, న్యూటన్ తెలుసుగా. యాపిల్ నెత్తి మీద పడితే తినకుండా సైన్స్ గ్రావిటేషన్ అన్నాడు ఆయనేగా. ఎస్, న్యూటన్ కూడా పామిస్ట్రీ అండ్ ఆస్ట్రాలజీ మీద బుక్ రాశాడు. దాని పేరే న్యూటన్ సైంటిఫిక్ లాస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అలానే అందులో ఆయన తను చనిపోయిన 25 ఏళ్లకి ఎయిర్క్వేక్ వస్తుందని అన్నాడంట. చనిపోయాక కేక్ వస్తే ఏం ప్రయోజనం అండి? అది కేక్ కాదరా తిండిపోతు, ఎయిర్క్వేక్, గాల్లో భూకంపం అని అర్థం. ఓకే ఓకే, యు ప్లీజ్ కంటిన్యూ. అక్కడ అసలు ఎటువంటి మబ్బు వాన లేకపోయినా గాల్లో నుంచి కంపనాలు, మెరుపులు లాంటి కిరణాలు వచ్చి చాలా మంది మరణించారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, అలెగ్జాండర్ ది గ్రేట్ తన చుట్టూ ఉండే మంత్రులు అలానే తన సేవకుల యొక్క జాతకాలు చూపించేవాడంట. ఎందుకండి? తనకి ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బేస్తారో అని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడ్డానికంటరా. ఎందుకైనా మంచిది, నేను ఈ ముక్కు గడి చేయి కొంచెం చూపిస్తే బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 3, వెస్ట్ బెంగాల్ కి చెందిన డాక్టర్ సోహిని శాస్త్రి గారు 2019 సంవత్సరానికి గాను మన ఇండియాలోనే బెస్ట్ పామిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 99% ఖచ్చితంగా ఈవిడ చెప్పినవి జరుగుతాయంట. ఈవిడ
2020 నేపాల్లో గాంధీ నోబెల్ పీస్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అలానే మన ఇండియాలో ఫేమస్ అయిన ఇంకో ఆస్ట్రాలజర్ ఉన్నారు. ఆయనే బెంగళూరు వెంకటరామన్. ఇతనిది బెంగళూరు. 1912 ఆగస్టు 8న జన్మించిన ఈయన డిసెంబర్ 20, 1998లో మరణించారు. ఈయన కూడా పామిస్ట్రీ న్యూమరాలజీలో బాగా సుప్రసిద్ధులు. ప్రభాసే అనుకున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. గ్రేట్ అండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈవిడ పేరు బాబా వంగ. బేబమ్మ ఫ్రెండ్ లా ఉందేటండి. విన్నదనుకో నీతో పాటు నన్ను కూడా ఒంగబెట్టి గుద్దేత్తది. ఈ ఫోటోలో ఉన్న బాబా వంగ బ్లైండ్, బట్ ఈవిడ చెప్పే ప్రెడిక్షన్స్ మాత్రం గురి తప్పవు. ఈవిడిది బల్గేరియా. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా ఈవిడ ముందుగానే ప్రెడిక్ట్ చేసింది. అవునా? ఇంకా ఏం చెప్పిందండి ఈవిడ? 2022లో మన భూమి మీదకి ఏలియన్స్ వస్తారని, అలానే ఏషియాలో అతిపెద్ద సునామీ వస్తుందని చెప్పింది. అలానే ప్రీవియస్ గా ట్విన్ టవర్స్ ని కూల్ చేయడం గురించి కూడా ఈ బాబావంగా చెప్పారంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, 18 ఏళ్ళలోపు ఉన్న వాళ్ళకి పామిస్ట్రీ చూడరంట. ఎందుకండి? ఆ వయసులో ఉన్న వాళ్ళకి చేతిరేఖలు ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వవంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, బొటన్ వేలుపై తప్ప మిగిలిన చేతిలో ఉన్న చిన్న చిన్న రేఖలన్నీ ప్రతి 6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటాయంట. ఆఖరికి అవి కూడా మారిపోతున్నాయి, నువ్వు మాత్రం మారట్లేదు. అమ్మో, స్టీరింగ్ గేట్ నా వైపు తిప్పుతున్నాడేనా? సర్లే, డైవర్ట్ చేసేద్దాం. నాన్నగారు, సబ్స్క్రైబర్స్ వెయిటింగ్ అండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, పామిస్ట్రీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? తెలీదండి. అయితే ఇప్పుడు తెలుసుకో. పామిస్ట్రీ చెప్పించుకునే ముందు ఎటువంటి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తీసుకోకూడదంట. కానీ బయట బాగా చలిగా ఉన్నా వేడిగా ఉన్నా పామిస్టులు చేయి చూడరంట. ఎందుకంటే ఆ అల్ప అధిక ఉష్ణోగ్రతల వల్ల చేతి రంగు మారుతుందంట. ఇంకో విషయం ఏంటంటే అరచేతిని మార్నింగ్ టైంలోనే చూడాలంట. ఎందుకంటే అప్పుడే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట. గట్టి పట్టింపులే ఉన్నాయండి వీళ్ళకి. మరే. ఫ్యాక్ట్ నెంబర్ 8, అరచేతుల్లో మేజర్ గా 6 మౌంట్స్ ఉంటాయంట. అవి జూపిటర్, సాటర్న్, అపోలో, మెర్క్యూరీ, వీనస్ అండ్ మూన్. కొంతమంది అప్పర్ మార్స్, లోయర్ మార్స్ కూడా ఉంటాయని అంటారు. అరచేతిలో గీతలు ఒకటే ఉంటాయి అనుకున్నాను. ఇన్ని ఉంటాయని మీరు చెప్పేదాకా తెలీదండి. ఇదిరా హస్త సాముద్రికం, అదే పామిస్ట్రీ అనుకున్న ఫ్యాక్ట్స్. సూపర్ అండి. మీరు ఇది చెప్పాక సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. మనకు చదువు మీద తప్ప అన్నింటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సరేలే, ఆల్రెడీ టికెట్లు బుక్ చేస్తాను, కలిసి వెళ్దాంలే. ఆల్రెడీ మీరే టికెట్లు బుక్ చేస్తారా? ఎలాగండి? హౌ? నిన్నే నా అరచేయని నేను చూసుకున్నాను రా. నేను టికెట్ తీయకపోతే ప్రభాస్ ఫ్యాన్ అని మీ మమ్మీ చీపిరి కట్ట తీస్తుందని నిన్నే బుక్ చేస్తా. ఓ సూపర్ అండి. పిసినకోటి జగన్నాథం కాస్త పామిస్ట్ జగన్నాథం అయిపోయాడు అనమాట. అయితే నేను కూడా పామిస్ట్ మను అయిపోయి ఒకటి చెప్తున్నాను. ఈ వీడియోకి 75,000 పైగా లైక్స్, 10,000 కి పైగా సబ్స్క్రైబర్స్ వస్తారని ప్రిడిక్ట్ చేస్తున్నాను. మీ అందరి ప్రేమతో అది నిజం చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడే ఈ వీడియోను లైక్, షేర్, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ పామిస్ట్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను.